హైదరాబాద్లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కాటేదాన్లోని ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా ఈ సంఘటన జరిగింది. మధ్యాహ్నం సమయంలో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన అగంతకుడు షాపు మేనేజర్పై కాల్పులు జరిపాడు. అయితే అక్కడ ఎలాంటి దోపిడీ జరగలేదని పోలీసులు చెప్తున్నారు. హైదరాబాద్లోని కాటేదాన్లో ఉన్న ఎస్బీఐ అనుబంధ సంస్థ జియో సంసార్లో కాల్పులు జరిగాయి. మనీ ట్రాన్స్ఫర్ కోసం రోజు పదుల సంఖ్యలో కస్టమర్లు వస్తుంటారు. కస్టమర్ మాదిరిగానే వచ్చిన ఓ అగంతకుడు మేనేజర్ ప్రసాద్పై కాల్పులు జరిపి పారిపోయాడు. దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ప్రసాద్ లక్డీగప్పుల్లోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రోహిత్ శర్మ అనే వ్యక్తి అకౌంట్లోకి డబ్బులు డిపాజిట్ చేసిన దుండగుడు ఆ వెంటనే కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక జియో సెన్సార్ ఆఫీసులో ఎలాంటి డబ్బులు దోపిడీ కాకపోవడంతో కాల్పుల ఘటన దొంగల పనే కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం తాము దీనిపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టామని చెబుతున్నారు. ఎస్బీఐ బ్రాంచ్ ఎదురుగా ఉన్న బిల్డింగ్లో జియో సెన్సార్ అనే ఒక మనీ ట్రాన్స్ఫర్ ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ ఒక ఆఫీస్ ఉన్నది. దాంట్లో ప్రసాద్ అనే ఒక ఎంప్లాయీ ఉన్నాడు. 3 గంటలకు ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఒక 500 రూపాయలు ఎవరో అకౌంట్లోకి జమ చేసి పోతూ అతని మీద ఫైర్ చేసి వెళ్ళిపోయాడు. క్యాష్ అంతా అట్లనే ఉంది. మరి ఎందుకు అతని మీద ఫైర్ చేయవలసి వచ్చిందన్నది ఇంకా తెలియలేదు. అది విచారించి దాన్ని కూడా తెలుసు. కాల్పులు జరిగిన పరిస్థితులను బట్టి పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. ఘటన జరిగిన సమయంలో కార్యాలయంలో ప్రసాద్ ఒక్కడే ఉండడాన్ని బట్టి ప్రసాద్తో పాటు పనిచేసే మున్నాపైన పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా డబ్బులు దోపిడీ కాకపోవడం, మరోవైపు మున్నా అదే సమయంలో ఆఫీసు బయట ఉండడం పోలీసుల అనుమానానికి ప్రధాన కారణం. అయితే కాల్పులు జరిగిన తర్వాత ప్రసాద్ గాయంతో పక్కనే ఉన్న తన దగ్గరికి వచ్చాడని, తానే గ్లోబల్ ఆసుపత్రికి తరలించానని మున్నా చెబుతున్నాడు. ప్రసాద్ నా దగ్గరికి వచ్చింది, నేను ఇక్కడ రాలేదు. సార్ బుల్లెట్ ఇక్కడ గుండె హార్ట్ దగ్గర చెస్ట్ బ్లీడింగ్ అవుతుందా సార్? అప్పుడు బ్లీడింగ్ అవుతలేదు. అది బుల్లెట్ అది ఒక స్టోన్ ఇలా రంధ్రంలో ఉంది లోపలికి. ఇది మొత్తం ఫైర్ అయిపోయింది, అతను కాలిపోయింది అంతే. మా దగ్గరకు వచ్చి ఇట్లా పట్టుకున్నాడు. అప్పటికి నేను వెంబడి హాస్పిటల్ తీసుకెళ్ళాను. మున్నాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. మున్నా నోరు విప్పితే కాల్పుల ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. ఇస్మాయిల్, సాక్షి న్యూస్, హైదరాబాద్.